ఈ లెఫ్టిస్ట్ ఈకోసిస్టమ్, లిబరల్ ఈకోసిస్టమ్, సెక్యులర్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉంటుంది కదా, ఇవాళ భారత్ అనేది ఒక క్రాస్ రోడ్స్లో నిలబడ్డది. ఇట్లా కేవలం రాజ్యాంగమే నడుస్తుందా, లేకపోతే రాజ్యాంగాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్న నరేటివ్లు నడుస్తున్నాయా అని అనేదే కాన్సెప్ట్ ఇవాళ కంప్లీట్గా. ఎందుకంటే ఫ్యూచర్ పోరలకు, ఎస్పెషల్లీ జెన్ జీకి, వాడు చూస్తున్నాడు ఈ మూమెంట్ని. నువ్వు నేను రియాక్ట్ కాలే, మీకు ఫియర్ వచ్చే, కన్ఫ్యూజన్ వచ్చే, అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ వచ్చే. ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు రామ్లీలా మైదాన్లో. ముందు మీ ఆధార్ కార్డు గుంజుకుంటారు, మీ ఓటర్ కార్డు గుంజుకుంటారు, తర్వాత మిమ్మల్ని దేశంలోకి బయటికి వెళ్ళగొడతారు. అంటే ఇవాళ హిందుత్వం అనేది భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద సబ్జెక్ట్ కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే నాలాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు ఏమంటారు? హిందుత్వ. ఈ మధ్య పేపర్లలో చూస్తుంటే మోదీ గారు తెలంగాణలో ప్రాంతీయ లీడర్ అయిపోతున్నాడా, ఢిల్లీని విడిచిపెట్టి, ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. మంచి సబ్జెక్ట్స్, అందులో డౌట్ లేదు. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ లెఫ్టిస్ట్ ఈకోసిస్టమ్, లిబరల్ ఈకోసిస్టమ్, సెక్యులర్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉంటుంది కదా, ఇవాళ భారత్ అనేది ఒక క్రాస్ రోడ్స్లో నిలబడ్డది. ఇట్లా సామాన్యుడు నార్మల్గా నేను ఏ పార్టీని పట్టించుకోనరా భయ్, నాకేమి లేదు, ఆమె లిబరల్. ఈ లిబరల్స్ ఎప్పుడైతే ఆలోచిస్తారో వీడు ఎట్లుంటాడనంటే, ఐదర్ ఇటు కన్విన్స్ అని అవుతాడు, లేకపోతే వేరే ఉన్న కన్విన్స్ అని చేస్తాడు. బట్ ఇటు కన్విన్స్ అయ్యిండు అని అనుకో, మన సైడు దేశ నిర్మాణంలో వీడి పాత్ర చాలా గుణాత్మకం ఉంటుంది. వీడు ఇట్ సైడ్ కన్విన్స్ అయ్యిండు అనుకో, మళ్ళీ దేశ వినాశకరమైన ఆందోళన జీవీలు కూడా ఖతర్నాక్ పుడతారు. సో ఇలా భారత్ అనేది ఒక చౌరస్తాలకు వచ్చాగింది. ఇప్పుడు ఆ లిబరల్ మాట్లాడితే భారత్ ఏ రకంగా కనబడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే మామ స్పీడ్ బండి దంచరా అని నేను చెప్పింది అనుకో, పాగలగాడు ఆయన పక్కకు కూర్చొని స్పీడ్గా పోమంటున్నాడు ఎందుకు అని చెప్పి నా డ్రైవర్ ఫీల్ అవుతాడు, ఆయనకు అర్థం కాదు. అదే అరే ఇప్పుడు టైము 9 అవుతుంది, నా ఫ్లైటు 11:30కు ఉన్నది అంటే నేను మినిమం 10 గంటల వరకు ఎయిర్పోర్ట్లో ఉండాలా, చూడరా నడుపురా ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. గిరీష్ అనేటోడు ఎయిర్పోర్ట్ పోవాలనుకుంటుండు, ఆయన ఫ్లైట్ 11:30కి ఉన్నది, 1 అవర్ ముందు ఆడు ఉండాలా, చెక్-ఇన్ చేసుకోవాలని. అంటే సో నేను ఏ రూట్ చూస్ చేసుకోవాలా, ఏ రకంగా పోవాలని ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని నువ్వు దంచు అని అంటే ఎట్లా పోతాడు అంటే, నేనేమంటా అంటే ఇప్పుడు దీనికి ఏం సంబంధం గిరీష్ అని అంటే, ఒక లిబరల్ మెంటాలిటీ నువ్వు అర్థం చేసుకుంటే ఏ రకంగా ముంగడికి పోతామని అనేది మనకు ప్లానింగ్ తయారవుతుంది. దీని తర్వాత కాంగ్రెస్ వే ఫార్వర్డ్ ఎట్లుంది, ఎందుకంటే కాంగ్రెస్ వీళ్ళని యూజ్ చేసే కదా నరేటివ్లు బిల్డ్ చేస్తున్నది లిబరల్ చుట్టూ. ఈ లిబరల్నే మనం అర్థం చేసుకున్నాం అనుకో, ఈ లిబరల్నే నువ్వు నేను ఎప్పుడు మారం బ్రదర్, నీ అభిమానం నా అభిమానం, మన అనుభూతి అమోఘం, అందులో డౌట్ లేదు. బట్ వెన్ యూ అండర్స్టాండ్ ద లిబరల్, వీళ్ళ పొలిటికల్ నరేటివ్స్ ఆడనే చచ్చిపోతాయి. తద్వారా మన భారత్ ప్రపంచానికి ఒక దిక్సూచి అవుతుంది. సో ఈ భయం ఎందుకు? ఈ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం? రాజ్యాంగం ఏం చెప్తున్నది అని మోరోవర్ రాజ్యాంగమే రీజం, వీళ్ళు కూడా రాజ్యాంగాన్ని ముంగడ పెట్టుకుని మాట్లాడతారు కదా. సో దీని మీద ఇలా చర్చ చేద్దాం. ఇలా భారత్ ఒక క్రాస్ రోడ్స్లో వచ్చాగింది. డెమోక్రసీ అనేది ఒక్క పార్టీ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయిందా, లేక కేవలం రాజ్యాంగమే నడుస్తుందా, లేకపోతే రాజ్యాంగాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్న నరేటివ్లు నడుస్తున్నాయా అని అనేదే కాన్సెప్ట్ ఇవాళ కంప్లీట్గా. హోప్ యూ అగ్రీ. రాజ్యాంగాన్ని మార్చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక్కోళ్ళేమో కాన్స్టిట్యూషన్ బుక్కుని మీద పెట్టి గజారోహణ చేపిస్తాడు ఒక లీడర్ భారతీయ జనతా పార్టీలో, ఇంకొకళ్ళు ఎర్ర బుక్కు చూపించి అగో చూసినావా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఒక సామాన్యుడికి ఏమర్థమవుతుంది ఇది అన్నదే ఒక యాంగిల్ ఇవ్వాలి. ఈ కన్వర్జేషన్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూచర్ పోరలకు, ఎస్పెషల్లీ జెన్ జీకి, వాడు చూస్తున్నాడు ఈ మూమెంట్ని. నువ్వు నేను రియాక్ట్ కాలే, ఎందుకనంటే మనము రియాక్ట్ కానియకుండా పెరిగినాం. వాడు రియాక్ట్ అవుతాడు కాబట్టి వాడికి తెలియాల్సినవి తెలిస్తే రియాక్ట్ కావాలన్నా, యాక్ట్ కావాలన్నా, లేదా ఈ రియాక్షన్ని యాక్షన్తో నలిఫై చేయాలా అని అనేది వాడి ఆలోచన. దట్ ఈస్ ద రీజన్ హీఈస్ జెన్ జీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏదైతే వచ్చిందో భారతదేశంలో 11 సంవత్సరాల పవర్లకు వచ్చేసింది. అంటే మూడోసారి పవర్లకు వచ్చింది. ఇది జాతీయవాదంగా తీసుకుంటే చాలా డామినెంట్ పొజిషన్లు ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎక్స్పాండ్ కూడా అవుతున్నది. ఎక్స్పాండింగ్ ఏ రకంగా అవుతున్నది అని అంటే, అపోజిషన్లు ఏం చెప్తారనంటే ఇన్స్టిట్యూషన్స్లలో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పి ఒక కోర్ క్వశ్చన్ చేస్తారు. కోర్ క్వశ్చన్ తీసుకొచ్చినప్పుడు ఏమని మాట్లాడతారు, అగో చూసినావా ఎలక్షన్ కమిషనర్ దాంట్లో చీఫ్ జస్టిస్ని తీసేసి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పెట్టారు. బట్ ప్రాబ్లం ఏడొచ్చిందంటే, జెన్జీకి వాళ్ళు చెప్పాల్సిందంటే ముందు ఈ రూల్సే లేకుండే, పార్లమెంట్లో అసలు రూల్సే లేకుండే. ఆ రూల్స్ తీసుకొస్తే ప్రాబ్లం అయింది. సుప్రీంకోర్టు రికమెండింగ్ అథారిటీ ఉండే, సరే ఇప్పటికి లేదు కదా గిట్లా పెట్టుర్రు ఏనన్నది. లేదన్నది ఎందుకు చెప్పాలి? మై లార్డ్షిప్ నేను యాక్టే తీసుకొస్తా, పార్లమెంట్కి హక్కు ఉన్నది. హక్కు ఉన్నప్పుడు రూల్ తీసుకొచ్చింది, మళ్ళీ ఇన్ని సంవత్సరాల పాటు రూల్ తీసుకురాలే. సో ఇన్స్టిట్యూషనల్ మీద ఎక్స్పాండ్ అవుతుందా భారతీయ జనతా పార్టీ ఆర్
పొలిటికల్గా, లేకపోతే రూల్స్ ఫ్రేమ్ చేసి రాజ్యాంగబద్ధంగా పోతుందా? ఛాలెంజ్ చేసే ఆస్కారం ఉన్నది ఇన్స్టిట్యూషన్స్లలో. కోర్ క్వశ్చన్ ఏమొస్తుందనంటే, ఇవాళ భారత్ అనేది కంప్లీట్గా ఒక వన్ పార్టీ స్టేట్ అయిపోతుందా, ఒకటే పార్టీ చేతులకు వెళ్ళిపోతుందా? ఈ లిబరల్ మెంటాలిటీ అనమాట. ఇప్పుడు నేను చెప్పినంటే గోడి మీడియా అంటారు. సో న్యాచురల్గా మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ డెమోక్రసీ స్ట్రెస్ అనేది ఉంటుంది చూడు. ఈ డెమోక్రసీ స్ట్రెస్లా ఆడ టెస్ట్ కావాలా, నేను టెస్ట్ కావాలా? ఈ టెస్ట్లో ఎవడు గెలుస్తాడనేదే కదా భారత్ యొక్క భవిష్యత్. వీడికైనా ఇప్పుడు చిట్టా మొదలెడదాం. వీళ్ళు ఏం చేస్తారనంటే చైనాతో కంపేర్ చేస్తారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎక్సెట్రా. మన రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, వాంగ్ డాంగ్ అని చెప్పేసిండు. వాంగ్ డాంగ్ మళ్ళీ ఇప్పుడు ముచ్చటనే లేకపోయా, వాంగ్ డాంగ్ అని చెప్పేసిండు. అంటే భారత్ని చైనా లాగా గమ్మంటుర్రా లేదా చైనాని భారత్ లాగా గమ్మంటుర్రా అనేది ఒక పెద్ద క్వశ్చన్. దాని మీద ఆన్సర్ ఎవడు మాట్లాడాడు. అయితే మన ఇంటర్ప్రిటేషన్ కోసం భారత్ని చైనా లాగా కావాలని అనుకుందామని అంటే భారత్ చైనా లాగా కాగలుగుతుందా అని అంటే మీ కమెంట్ రూపంలో ఏమని ఉంటుంది, గిరీష్ భారత్ ఎప్పుడు చైనా లాగా కాదు. ఎందుకంటే మిలిటరీని యూజ్ చేసి మన అపోజిషన్ పార్టీలను ఎప్పుడైనా సప్రెషన్ చేసిన చరిత్ర మన భారతదేశంలో ఉన్నదా? అది కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా. మిలిటరీని యూజ్ చేసి అపోజిషన్ లీడర్ల షార్దీలు తీసినది అయితే లేదు కదా. ఎమర్జెన్సీ టైంలలో ఎవరు వచ్చిండ్రో అన్నది ఇవాళ జెన్జీ గుర్తుపట్టాలి. నేను న్యూట్రల్గా చెప్తున్నా, ఇలా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతలే. మిలిటరీని యూజ్ చేసి ఎవడేం చేసిండు, హక్కులనిచ్చి గుంజుకున్నది ఎవడు, ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్యూజన్ ఎవడు చేసిండు, ఈ డిక్టేటర్షిప్ ఆటలు ఎవడు ఆడిండు, ఇవాళ డెమోక్రసీ ఎవడి మీద మాట్లాడుతున్నాడు అన్నది జెన్జీ ఆలోచించాలి. బికాజ్ వాడు చూడలే, మనం జర్రా ఫేజ్లో వచ్చినాం, మనకు తల్లిదండ్రులు తాతలో చెప్పిండ్రు. అయితే ఇప్పుడు భారత్ చైనా ఎందుకు కాదు అని అంటే, భారత్ ఎప్పుడు వన్ పార్టీ స్టేట్ కాలేదు, వన్ పార్టీ డామినెన్స్. అంటే ఇప్పుడు మనం ఒక యుద్ధ బేరీ మోగిద్దాం, శంఖం మోగిద్దాం, వన్ పార్టీ స్టేట్ అనని, వన్ పార్టీ డామినెన్స్ అనని. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఇష్యూస్ పాయింట్స్ ఏముంటాయంటే, ఇప్పుడు వన్ పార్టీ స్టేట్ అని అన్నావు అనుకో, అపోజిషనే ఉండదు వన్ పార్టీ స్టేట్లో. చైనాలో అపోజిషన్ ఉందా? అపోజిషన్ ఉంటే మిలిటరీ పోతుంది, ఖతమిగా. సో నీకు వన్ పార్టీ డామినెన్స్, వన్ పార్టీ స్టేట్ ఏడున్నది లేదు, నీకు అపోజిషన్ ఉన్నది. అయితే ఇప్పుడు వన్ పార్టీ డామినెన్స్ ఉన్నదా గిరీష్ అని అంటే, వన్ పార్టీ డామినెన్స్ నేను ఉన్నది అని అంట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 11 సంవత్సరాల పాటు 3 టర్మ్లు ఒక ఘన చరిత్ర, ఘన విజయాలు సృష్టించుకుంటూ వచ్చింది. అయితే చైనాలో ఎలక్షన్లు అవుతున్నాయి, అయితలేవు. భారత్లో ఎలక్షన్లు అవుతున్నాయి. చైనాలో అపోజిషన్ ఉందా? అపోజిషన్ లేదు. భారత్లో మాత్రం అపోజిషన్ ఉన్నది. స్ట్రక్చరలీ ఫార్వర్డ్ పోతున్న పార్టీ బీజేపీ, ఆ స్ట్రక్చరలీ బ్యాక్వర్డ్ పోతున్న పార్టీ అపోజిషన్. సో డెమోక్రసీ అనేది బతుకుందా, సచ్చిందా? జెన్జీ ఒక లిబరల్ లెక్క ఆలోచించు, నువ్వు ఆలోచించు. సో ఇక్కడ వన్ పార్టీ డామినెన్స్ ఏడున్నది? ఏకఛత్రాధిపత్యం అని అంటాం కదా, మనం ఏడ నడుస్తున్నది? ఎలక్షన్లు అవుతున్నాయి, అపోజిషన్ ఉంటుంది. బట్ అపోజిషన్ సమర్థత ఉన్నదా అననే క్వశ్చన్ ఇవ్వకుండా ఈ అధికార పక్షం సర్వనాశనం చేస్తున్నది అని అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను లిబరల్ అని అడుగుతున్నా. న్యూట్రల్ ఉన్న క్యాండిడేట్లకు క్వశ్చన్ ఇస్తున్నా. మీరు నాకు సమాధానం చెప్పుర్రి. నన్ను మీ వైపు గుంజుకోనికి ప్రయత్నం చేయర్రి, నేను వస్తా. బట్ నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే కదా నేను లిబరల్ అవుతా. నేను ఇప్పుడు గోడి మీడియానో లేకపోతే కట్టరవాదినో మీరు అంటారు, మీరు లిబరల్, నేను లిబరల్గా మాట్లాడుతున్నాను. అయితే ఇలా పొలిటికల్ చేంజ్ తీసుకొని చూస్తే మళ్ళీ ఇది ఏమన్నా ప్యాకేజా అంటే, పొలిటికల్ సిస్టమ్స్ అనేటివి ఒక రకంగా ఎవాల్వ్ కావు, ఇష్టం వచ్చినట్టు ఎవాల్వ్ అవుతాయి. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లలో అయితే, డిఫరెంట్ స్పీడ్స్లలో అయితే. అయితే ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లలో అయినా, డిఫరెంట్ స్పీడ్స్లలో అయినా నీకు ఎలక్షన్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? నీ ఐడియాలజీ ఉన్నా నీ ఇన్స్టిట్యూషన్స్ పెత్తనం ఇంకా భారత్లో ఉన్నది కదా, ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా గట్టిగానే ఉన్నది కదా. అంటే నేనేం చెప్తున్నాను అంటే, డెమోక్రసీ ఖత్రేమే హేన్ అనేది ఎట్లా చెప్తున్నావు? ఐ రైట్ ఆర్ రాంగ్? వెన్ ఇట్ కమ్స్ టు వన్ పార్టీ డామినెన్స్, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఐసా కరే, ఇట్ హాస్ డన్ దిస్, ఇట్ హాస్ డన్ దాట్, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. భారతీయ జనతా పార్టీ చలో మీ దృష్టిలో బేకార్ పార్టీ అని అంటారు కదా, అజంప్షన్ చేసుకుందాం, బెనిఫిట్ అవుట్ డౌట్ మీకు ఇస్తా. ఎట్లా గెలుస్తుందిరా బీజేపీ అని చెప్పి నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ వేయగానే, ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు అనవసరమైన హిందుత్వాన్ని లేపుతారు. అంటే ఇవాళ హిందుత్వం అనేది భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద సబ్జెక్ట్ కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే నా లాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు ఏమంటారు? హిందుత్వ అని చెప్పి డైరెక్ట్ చెప్తారు కదా. అంటే ఇలా భారతీయ జనతా పార్టీ కంటే హిందుత్వం పెద్దగా అయిపోయింది, భారతీయ జనతా పార్టీ కంటే పెద్దగా. ఇది నాన్ బీజేపీ పార్టీలు కూడా అనుకుంటున్నాయి. మొన్నటిదాకా నాస్తికుడు అని అనేటోళ్ళు మొన్న పూజలలో కూడా కూర్చున్నారు. మన రాష్ట్రంలో తీసుకోండి, ఆడ తీసుకోండి. నేను నాస్తికుడిని గట్టిగా చెప్పుకున్నా, నేను నాస్తికుడిని అవుతుంది నా కోసము, బట్ జనజీవన స్రవంతిలో నేను అందరితో కలిసి ఉండాలా అనేది కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఇక్కడ హిందూ గెలిచిండు, వేరోడు ఓడిపోయిండు అని నేను అంటలేను. సర్వమత సమ్మేళనం, సర్వధర్మ సమ్మేళనం నీకు కనిపిస్తుంది క్లియర్గా. ఒక ఈక్వల్ స్టేజ్ మీదికి భారత్ వస్తుంది. అపీజ్మెంట్ పాలిటిక్స్కి దూరంగా
ఒక డెవలప్మెంట్ పాత్కి దగ్గరకు వస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? లిబరల్గానే నేను చెప్తున్నా. పబ్లిక్ యాక్సెప్టెన్స్ అవుతుంది. వెనకటికి నేను ఇట్లా మాట్లాడతా అంటే మూఢనమ్మకాలు ఏంద్రా అని అంటుండే. ఇప్పుడు అట్లా కాదు. ఎస్, అవును, సాక్ష్యాలు ఉన్నాయి, పబ్లిక్ యాక్సెప్టెన్స్ నడుస్తుంది. సినిమాలు కూడా ఆ రకంగా వస్తున్నాయి. దాని తర్వాత నేను ఇట్లా మాట్లాడింది అనుకో, సపోజ్ హిందుత్వం మీద నా ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది, నన్ను తిప్పి కొడతాడు హిందూ ఓటరు అన్నది ఒక భయం కూసున్నది. ఐడియాలజీ ఏదున్నా పొలిటికల్ ఫీల్డ్లా రీషేపింగ్ జరుగుతున్నది కాదా? మీరు చెప్పుర్రి. అసలైన సిసలైన మజా ఏమున్నది తెలుసా? పొలిటికల్గా నీకు దమ్మున్నా ఏడ నువ్వు ఈ కాన్సెప్ట్లలో ఉండకపోతే ఫెయిల్ అవుతావోనన్న పొలిటికల్ కరేజ్ తగ్గుతున్నది. అంటే నీ ఐడియాలజికల్ కన్విక్షన్ ఏదన్నా ఉండని నీ మారల్ కరేజ్ డామినేట్ చేస్తున్నదాడా? ఈ ఏరియాలకి ఇట్లనే, ఈ పంచాయతీలకి ఇది గిట్లనే, ఈ సబ్జెక్ట్లకి ఇది గిట్లనే అనన్న ఐడియాలజీ నీ మారల్ కరేజ్ని కూడా హావీ చేస్తున్నది, డామినేట్ చేస్తున్నది. అంటే ధర్మం వైపు దేశం మూవ్ అవుతుందా లేదా అన్నది నా క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ ధర్మ, దెన్ ధర్మ సెట్స్ ద స్టేజ్. Then where is the point of discussion and argument? I'm questioning the liberals today. So ఇలా రాజకీయం అని అనేది నీ ఐడియాలజీ ఉండి నీ మోరల్ లేకపోయినా, నీ మోరాలిటీ లేకపోయి, ఐడియాలజీ లేకపోయినా అది ఆపర్చునిటిస్టిక్ రాజకీయాలు అయిపోతాయి. ఇప్పుడు తెలంగాణలో ఏమని రాస్తున్నారు? బీజేపీ తెలంగాణ నాయకులు మాట్లాడతలేరు. అంటే ఇది ఆపర్చునిటీ రాజకీయాలు కదా. ఏదో గూడు పుటాని నడుస్తుంది కాంగ్రెస్ పార్టీతోనంటే ఏమో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బే ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్లు కూడా ఉండొచ్చుగా. ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా. అంటే ఈ రిస్క్ అనేది కులయాం జనాలు మాట్లాడుతున్నారు. వెనకటికి సైలెంట్లో మనసులో పెట్టుకునేటోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ ప్రిన్సిపల్స్ అనేటివి ఏదైతే నువ్వు ఐడియాలజీ అని చెప్పి తప్పేసుకుంటానంటే కుదరదు. ప్రిన్సిపల్స్ ఏవినివి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ హిందూ ఓటరు ఒక ఇన్నోవేషన్ అడుగుతున్నాడు. ఓకే భయ్, నువ్వు నన్ను డిస్కవర్ చేసినావు, నేను సైలెంట్గానే ఉన్నా, నేను మీ వెనకనే ఉన్నా, కరెక్టే. కానీ నువ్వు నన్ను మళ్ళీ రీఇన్వెంట్ చేసినావు, నన్ను మార్కెట్లోకి గుంజుకొని వచ్చినావు. ఫైన్, నేను కాదని అంటలేను. అయితే నా హిందూ ఐడెంటిటీని నువ్వు ఇన్వెంట్ చేయలే, అది నా డిఎన్ఏలో ఉన్నది, నువ్వు దాన్ని పొలిటిసైజ్ చేయకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలా కేవలం లిబరలే మాట్లాడతలేడు, కట్టర్వాది కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు కొత్తదనం తీసుకురాకు నా దాంట్లో, ఏలు పెట్టకు నా దాంట్లో అని అనే ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యలేక చేస్తున్నారు. అది ఇంటాలరెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇంటాలరెన్స్ ఏం దారి తీస్తున్నది అంటే కటాకట్ జాతి, మతం, క్లాస్. యూ ఆన్సర్ ది క్వశ్చన్స్, రైట్? వై ఆర్ యూ ట్రైంగ్ టు క్రియేట్ అప్రహెన్షన్స్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ డిబేట్ టుడే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లిబరల్స్ అండ్ ఫర్ ఎ సెక్యులర్ కంట్రీ అండ్ ఫర్ మై భారత్ టు డామినేట్ ది వరల్డ్ ఈజ్ ఎ టాపిక్ ఆఫ్ డిస్కషన్ టుడే. హిందూ పొలిటికల్ ఐడెంటిటీ బిఫోర్ ఎట్లుండే అంటే జాతి, ప్రాంతం, కులం, మతం. ఈరోజు హిందూ పొలిటికల్ ఐడెంటిటీ, భారత్ ఐడియాలజీ అనేది ఒక క్లియర్ కట్ నరేటివ్ వచ్చింది. అంటే ఇది ఒక మేజర్ స్ట్రాటజిక్ బ్రేక్ త్రూ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడతారు పెద్దలు. అయితే మోడీ సక్సీడ్ ఎందుకు అవుతున్నాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వెనుకకి ఎందుకు పడుతున్నాడు? 2009 నుంచి 2013 వరకు తీసుకుంటే కంటెక్స్ట్ తీసుకొని మాట్లాడుతున్నా. ఇవన్నీ వాస్తవాలు, చరిత్ర. కరప్షన్ స్కాండిల్స్, కాళ్ళకు శాండిల్ లేకపోయినా కరప్షన్ స్కాండిల్ మాత్రం దేశంలో మస్తు ఉండే. పాలసీ పారాలసిస్, పక్షవాతం వచ్చేసింది పాలసీకి, ఎక్కడ పడితే అక్కడ హస్తగతం అయిపోయింది, రెజిమ్ లెజిటిమసీ పోయింది. దాని తర్వాత 2014లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ యాని మే ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ఈయన ప్రధానమంత్రి అయిండు. ఒక సుస్థిర పాలన, స్ట్రాంగ్ లీడర్షిప్ దేశానికి కనబడ్డది, ఆర్గనైజేషనల్ డిసిప్లిన్ కనబడ్డది, రినీవల్ కనబడ్డది. బీజేపీ 1998 2004 దాకా కాదు, ఎందుకంటే బీజేపీ కూడా పవర్లకు రానికి స్ట్రగుల్ అయింది. ఇవాళ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతుందని చెప్పి మీరు గాగా చేస్తున్నారు కదా. ఏక్ పూల్ దో మాలి లెక్క బీజేపీ మొదలెట్టింది. 1998 2004 వరకు కూడా గిలగిల కొట్టుకున్నది, అడుగులు వేయలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ 2004 నుంచి 2014 వరకు కూడా గిలగిల కొట్టుకున్నది భారతీయ జనతా పార్టీ. స్ట్రగుల్ అనేది ఉన్నది. సో ఇలా 2014 అనేది భారతీయ జనతా పార్టీకి ఒక జీరో వచ్చిందా? మోడీ రూల్స్ ఫ్రేమ్ చేసిండా, లేకపోతే ఏం చేసిండు అని చెప్పి మాట్లాడితే అసలైన సిసలైన ఆట ఈడికని మొదలవుతుంది దేశంలో. 2014 అంటే 2014 కంటే ముందు ఏమైందో మనం మర్చిపోదాం. ప్రియాంక గాంధీ గారు కూడా గదిగా అన్నారు కదా మొన్న, మర్చిపోదాం. 2014 నుంచే మాట్లాడదాం. అంటే మోడీని ఎండగట్టే ప్రయత్నం చేద్దాం మనం కూడా.
ఒక ఎకనామిక్ రికార్డు తీసుకొని మాట్లాడితే నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇలా భారత్లో వెన్ ది భారత్ ఈజ్ రన్నింగ్ అట్ an 8.2% ఆఫ్ ది జీడిపి, సర్ప్రైజింగ్ ది IMF, అండ్ ది the powerful leader of one country, Russia, Vladimir Putin, comes to India and says that from the perspective of purchase power parity, India dominates the world's economy. ఏం మాట్లాడుతావు అంటే నీ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందా మంచిగుందా? ఆన్సర్ మాట్లాడరు. నేను ఇది ఒప్పుకుంటా, నేను లిబరల్ అయితే ఎస్ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ డెలివరీ తక్కువ ఉంది, ఇది ఒప్పుకుంటా, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంటాయి. కాకపోతే నేను హిందుత్వాన్ని టాలరేట్ చెయ్యానంటే మాత్రం ఇక కుదరదు. ఆమె రైట్ ఆర్ రాంగ్? అంటే నీ టాలరెన్స్ ఏడుకొచ్చింది ఇప్పుడు, నా ఐడియాలజికల్ డిసగ్రిమెంట్ అంటే కుదరదు. ఈ లో కాస్ట్ యాక్సెప్టెన్స్ అసలు కుదరదు. అయితే అపోజిషన్ ఏడ ఫెయిల్ అవుతుంది అన్నది చెప్పి మాట్లాడదాం. నీ పాత పంచాయతీ తీసుకొని వచ్చి ఇప్పుడు పంచతంత్ర కథలు చెప్తామనంటే మొరాలు దొరకదు స్టోరీలా. ఎందుకు చెప్పాలా? ఇవాళ ఫండమెంటల్ డిఫరెన్స్ అడుగుతున్నాడు ఓటర్. ఆడికి అపీలింగ్ లేదనుకో, కంపెలింగ్ లేదనుకో, పక్కకు జరగంటున్నాడు గిరీష్. సబూత్ ఆధారాలు పెట్టాలి కదా, నువ్వు పెడతావు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ చిట్ట పెద్దగా పోతుంది ఫ్రెండ్స్. ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొని వచ్చిండ్రు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమని ప్రామిస్ చేసింది? అవినీతి అని అన్నది, అవినీతి రహిత పాలన అని చెప్పింది, అవినీతి లేకుండా పరిపాలిస్తే గవర్నెన్స్ అని చెప్పి మాట్లాడింది. హకీకత్లు ఏమైంది? ఎందుకు ఫెయిల్ అయింది? సెంట్రలైజ్డ్ లీడర్షిప్ పెట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా. హిందుత్వాన్ని క్వశ్చన్ చేసింది. నేషనల్ ఆర్గనైజేషనల్ డెప్త్ లేకుండా మేము ఢిల్లీలో గెలిచినాం, పంజాబ్లో గెలిచినాం, మేము పోయి ఇప్పుడు దేశం అంతా గెలుస్తాం అని చెప్పి మాట్లాడిండ్రు. అంటే ఒక సినిసిజం వచ్చేసింది మొత్తం కంప్లీట్గా. ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేయలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎక్స్పెరిమెంట్ చేసింది దేశం, బట్ నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ కాడికి వద్దాం, ద మెయిన్ అపోజిషన్ ఆఫ్ దిస్ కంట్రీ. కాంగ్రెస్కి సోషల్ బేస్ ఉన్నది. నిజంగా చెప్పాలంటే పరిపాలన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, క్రెడిబిలిటీ కూడా ఉంది, ఆర్గనైజేషనల్ యూనిటీ కూడా ఉంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మొత్తంలో ఏకైక నాయకుడు. కులేయాం బీజేపీని, ఆర్ఎస్ఎస్ని కులేయాం తిడతాడు, ద్వేషించుకుంటాడు. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా అని చెప్పిన ఏకైక కాంగ్రెస్ వ్యక్తి ఈ జమానాలో. నేను 2014 నుంచే తీసుకున్నా. పాత వెనకకి ఎందుకు మాట్లాడతాం గిరీష్ అని అంటున్నాం కదా. కులేయాం మాట్లాడుతున్నాడు. అయితే పార్టీ క్యాడర్లలో ఈయన ఇంప్రెషన్ ఏమున్నదని చెప్పి ఎప్పుడన్నా ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నాడా? ఈ ఓటర్ స్వింగ్ నాకు ఎందుకు ఓటేస్తారు అని చెప్పి ఎప్పుడన్నా రివ్యూ చేసుకున్నాడా? చేసుకోలేదు. కాంగ్రెస్ దీనివల్ల ఏమైందంటే నేషనల్ పార్టీ ఏదైతే ఉంది అది డిక్లైన్ అయికుంటూ వచ్చింది. స్టేట్స్ లెవెల్ ఫ్యాక్షనిజంలలో బలైపోతూ వచ్చింది. రాజస్థాన్, కర్ణాటక కొడకసస్తలేరా? స్టేట్ లెవెల్ ఫ్యాక్షనిజంలో చచ్చిపోతున్నది. ఒక డిసైజివ్ అథారిటీ ఉందా? లేదు. 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాల పాటు నేను సీఎం. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. బయట పడతలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి జర గట్టిగా ఉన్నాడు కాబట్టి. సో ఇలా మళ్ళీ కాంగ్రెస్ అనేది నేషనల్ ఛాలెంజర్ లాగా బీజేపీకి పోజ్ చేస్తుందా? ఇలా 2 పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. నేషనల్ లెవెల్లో ఈ పార్టీలు ఊగానే రాలే. సోషల్ మూవ్మెంట్లు చేసి వచ్చినాయి, ఆర్గనైజేషనల్ వర్క్ చేసి వచ్చినాయి, డీప్ ఆర్గనైజేషనల్ వర్క్ చేసి వచ్చినాయి. రీజనల్ పార్టీలకు ఈ చరిత్ర లేదు. అయితే బీజేపీ గవర్నెన్స్కి కాంగ్రెస్ గవర్నెన్స్కి తేడా ఏందనంటే, బీజేపీ సీఎంలకు చరిష్మా లేకపోయినా గవర్నెన్స్ మీద మాత్రం గట్టి పట్టు ఉన్నది. అపోజిషన్ ఎట్లా ట్యాకిల్ చేయాలన్న న్యాక్ ఉన్నది, చరిష్మా ఉన్నది. అంటే కాంగ్రెస్లో ఓపెనింగ్ ఉన్నంత మాత్రాన అవుట్కమ్ ఏడికేని వస్తున్నది అనే పొలిటికల్ ఇమాజినేషన్ కాంగ్రెస్లో మిస్ అయిపోయింది. దీన్ని ఏం చేసిర్రు? ఎలక్షన్ కమిషన్ నాశనం అయింది, ఈవీఎంలు ఫెయిల్ అయినాయి అని ఇన్స్టిట్యూట్లను తిట్టుడు మొదలెడుతున్నారు. ఇన్స్టిట్యూషన్లను తిట్టి ప్రూవ్ చేసిండ్రా? చేయలే. అంటే ఒక రబ్బర్ని సాగినట్టు సాగదీస్తా ఉన్నారు వీళ్ళ ఆరోపణల్ని. మీ ఆరోపణలు సాగి ఇరిగిపోతే జెన్జీకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు అన్నది ఇలా ప్రశ్న. భారతదేశం క్రాస్ రోడ్లో నిలబడ్డది. నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు, నువ్వు ఆధారాలు మిస్ అవుతున్నావు. వెనకటికి నీ గవర్నర్లను వెపనైజ్ చేసినావు, ఏజెన్సీలను పొలిటిసైజ్ చేసినావు. సుప్రీంకోర్టే మిమ్మల్ని కేజ్డ్ ప్యారెట్ అని అన్నది మీ హయాంలల్లా. ఏ రకంగా మాట్లాడుతుంది, ఏ రకంగా వస్తాయి అని చెప్పి మాట్లాడుతుంటే ఎన్ఆర్సీ, ఎస్ఐఆర్ మీకు ఫియర్ వచ్చే, కన్ఫ్యూజన్ వచ్చే, అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ వచ్చే. ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు రామ్లీలా మైదాన్లో. ముందు మీ ఆధార్ కార్డు గుంజుకుంటారు, మీ ఓటర్ కార్డు గుంజుకుంటారు, తర్వాత మిమ్మల్ని దేశంలోకి బయటికి వెళ్ళగొడతారు. ఒక లిబరల్ ఆలోచించినట్టు మాట్లాడుతున్నా. ఇక్కడ బీజేపీ కూడా ప్రాబ్లంలో పడుతుంది. ఏందనంటే, అసలు నేను ఈ దేశ పౌరుణ్ణి అని అనేది నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా? నేను ఈ దేశంలో పుట్టినా, అది నా సంతోషం, అది నా గౌరవం, అది నా గర్వం. నేను నా జిందగీ నేను బతుకుతా, అంతేగాని నేను ఈ దేశ పౌరుణ్ణి నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా అని అనేది లిబరల్ మాట్లాడతారు. కరెక్టా రాంగా? మళ్ళీ దీనికి స్టేట్ మెషినరీ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయితే దాని మీదనే మాట్లాడుతున్నాడు అమిత్ షా, మోదీ. దీనికి పెద్ద పెద్ద దేశాలలో యూబీఆర్, యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ అంటే ఒక పిల్లగాడు పుట్టంగానే ఆ హాస్పిటలే పోర్టల్లోకి పోయి డైరెక్ట్గా రిజిస్టర్ చేసేస్తుంది. స్టేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్,
సింగిల్ పర్మనెంట్ లీగల్ ఐడెంటిటీ కార్డ్ తయారైపోతుంది. ఇక నీకు ఇంకా అప్పుడు ఏం అవసరం లేదు, ఇక వేరేది लेटर प्रूफ ఏం అవసరం లేదు ఇక నీకు. నువ్వు कागज दिखाने की जरूरत नहीं है और तुम्हारे अब्बू कौन है वो भी बताने की जरूरत नहीं है, कोई भी हो. సిటిజన్షిప్ డైరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎందుకు చేయలే? భారతీయులను విడిచిపెట్టి గైర్ భారతీయులకు ఓటర్ కార్డులు ఇచ్చి ఎలక్షన్లలో ఎందుకు మ్యానిపులేట్ చేసింది? నువ్వు ఈవీఎం మ్యానిపులేట్ చేసుడు ఎంత తప్పు, గైర్ భారతీయులను తీసుకొని వచ్చి ఎలక్షన్లు మ్యానిపులేట్ చేసుడు కూడా అంతే తప్పు కదా. నువ్వు నంగా నిలబడ్డావని అంటే ముంగట నిలబడ్డానంగానే వెనకకే నిలబడ్డానంగానే, నువ్వు వెనకకే నిలబడితే నేను ముంగటకే కనబడలే కదా అని చెప్పి అది సంసారం అవుతుందా? జన్జీ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా నేను క్వశ్చన్ వేస్తున్నా. మళ్ళీ యూనివర్స్ ఇవాళ మీరు యవ్వనంగా ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది, బట్ ఈ యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. కెనడాలో ఉన్నది, యూకేలో ఉన్నది, ఫ్రాన్స్లో ఉన్నది, స్కాండినేవియాలో ఉన్నది. ఈ యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్, అర్లీ స్టేట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఇక మినిమం తర్వాత వెరిఫికేషన్ అనేది చాలా తక్కువ, అవసరం ఉంటే తప్ప, అంత డీటెయిల్గా. ఇప్పుడు వీళ్ళు ఈయనే కొట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈవీఎం చోరీ ఓడిపోయారు, సర్ ఓడిపోయారు, కటాకట్ మోడల్ అన్నారు ఓడిపోయారు, జాతి గాంధీ అని అన్నారు జాతీయులుగా ఓడిపోయారు. సుప్రీంకోర్టు ఇప్పుడు మిగిలింది మీ ఓటర్ ఐడి గుంజుకుంటున్నారు, ఎందుకంటే గైర్ భారతీయులను తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ దీనికి ఎట్లా కౌంటర్ ఇస్తుంది అని అంటే కాగజ్ ది కానపడే కానీ అంటే కాగజ్ నేను ఇట్లా చూపెట్టాలని నేను అప్పుడు పుట్టినా కదా ఈడు అంటాడు. రెట్రోస్పెక్టివ్ సినారియోలో ఈ యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ మనం చేయలేం కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. మేబీ అందుకే ఎన్ఆర్సీ సిఏఏ ఇంప్లిమెంట్ అవుతలేదు గట్టిగా. మోడీ ఎందుకు చేస్తలేడు? అన్ని బాళ్ళల్లో చౌకా చెక్కాలు కొట్టలేం బ్రదర్. కొన్ని బాళ్ళు లైన్ అండ్ లెంత్ ఫాలో అయ్యి వస్తాయి, డిఫెండ్ చేయాల్సి వస్తుంది వికెట్ ఆపనికి. ఆ డిఫెండ్ చేసిన బాల్లు లిబరల్స్ తిప్పి కొడతారు, రాజకీయం కొడతారు. నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. సో ఇలా క్వశ్చన్ ఏంటంటే నీ ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అవుతుంది? నీ పొలిటికల్ ఇమాజినేషన్ మీదనా, స్ట్రాంగ్ అపోజిషన్ మీదనా, యాక్టివ్ గవర్నమెంట్ మీదనా, లేదా నిద్రలేసిన రెస్పాన్సిబుల్ సిటిజన్ మీదనా? అడుగుతుంది భారత్, అడుగుతుంది చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.